పులివెందులకు కృష్ణా జలాలు రావడంతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి లక్ష్యం నెరవేరింది. దీంతో ఏడాదిన్నర తర్వాత తొలిసారి తలనీలాలు సమర్పించారు. పట్టుదలతో పైడిపాలెం రిజర్వాయర్ను పూర్తి చేయించారు. సీఎం పర్యటన పూర్తి కాగానే స్థానికంగా ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి తలనీలాలు ఇచ్చారు. ఈ యజ్ఞం చేసింది ఈ ప్రజల కోసం, ఈ యొక్క కష్టం పడింది ఈ ప్రజల కోసం. వాస్తవానికి ఒక్క నీటి పట్టు కూడా నాకున్నటువంటి సొంత భూములకు లేవు. కానీ పులివెందుల ప్రాంతంలో అనాదిగా ఉన్నటువంటి ఈ ఆచారం, మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమైనటువంటి సమస్య పట్ల ఇక్కడటువంటి రాజకీయ నాయకులందరూ కూడా నిర్లక్ష్యం వహించి, అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం వహించినప్పుడు ఆ బాధ్యతను భుజం మీద వేసుకోవాలనుకున్నాను. భుజం మీద వేసుకోవడమే కాకుండా నిరంతరం గుర్తుండే రకంగా గడ్డం పెంచడం కానీ, జుట్టు పెంచుకోవడం కానీ, ఇది ఎక్కడ చూసినా దీని యొక్క ప్రభావం బాగా తీవ్రంగా ఉండింది. ఏ అధికారి దగ్గరికి పోయినా ఈ విషయాలు మాట్లాడేటప్పుడు కానీ, నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, కొంచెం ఆయన కూడా ప్రభావితం చేసేటట్టుండ, ఎందుకంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉందనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీన్ని ఈ అతిపెద్దదైనటువంటి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పులివెందుల ప్రాంతంలో ప్రారంభించుకోవడం, ఇంకా 2-3 రోజుల్లో ఈ నీళ్ళన్నిటి కూడా ఇక్కడ ఈ ప్రాంత రైతులకందరికీ కూడా విడుదల చేయడం జరుగుతుంది.